హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి. ఈ రోజు అయితే మేము గణేష్ చతుర్థి కాబట్టి గణపతిని అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. మెదక్ వచ్చేసినాం. అయితే ఇక్కడ ఫుల్ వర్షం ఫ్రెండ్స్, మొత్తం వర్షంలో అయితే నానుకుంటూ అయితే వెళ్ళాం మేము. ఇక్కడ మీరు చూసినట్లయితే మా పసుపేరు, మా మెదక్ దగ్గరనే ఉంటుంది పసుపేరు. ఈ పసుపేరు నిండా వాటర్ వెళ్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తం కొంచెం అయితే బ్రిడ్జ్కు ఆనుతాయి అనే విధంగా వెళ్తున్నాయి వాటర్ అయితే. మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఈ ఫ్లో అనేది మన బ్రిడ్జ్ ఉన్న పిల్లర్లు మొత్తం మునిగిపోతున్నాయి ఫ్రెండ్స్. పిల్లర్లు మునిగిపోయేంత వాటర్ అయితే వస్తున్నాయి మొత్తం. మీరు చూడండి ఇక్కడ. और దేవుడా ఏదేమన్నా గణపతి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే గణపతులన్నీ ఎంత బాగున్నాయో చూడండి. మా గణేశుడు అయితే ఇక్కడ ముందు. మేమైతే ఈసారి బాల గణేష్ విగ్రహాన్ని అయితే బుక్ చేసినాం. మా ఊర్లో ఎవరైతే బాల గణేష్ని పెట్టలేరు. సో మా గ్రూప్ అందరం కలిసి బాల గణేష్ విఘ్నేశుని అయితే తీసుకున్నాం. ఇది అదే. ఇక నాకు బాగా నచ్చిన విఘ్నేశుడు అయితే ఇది ఫ్రెండ్స్. ఇదైతే బాగా నచ్చింది, చూడ్డానికి కూడా బాగుంది. కానీ మా వాళ్ళు అయితే ఈ విఘ్నేశుడిని అయితే బుక్ చేసారు. ఇదే మేము ఇప్పుడు తీసుకెళ్ళే విఘ్నేశుడు. ఇంకా మీరు చూసినట్లయితే దీంట్లో ఆల్మోస్ట్ విఘ్నేశులు అందరూ తీసుకెళ్ళిపోయారంట. మేమే కొంచెం లేట్గా అయిపోయింది. మీరు చూసినట్లయితే విగ్రహాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. నాకైతే చూడడానికి బాగా నచ్చినాయి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఈ విగ్రహాలు కూడా. राजन साहब के మేమైతే కొబ్బరికాయ కొట్టిన వెంటనే అయితే ఓనర్ అయితే వచ్చి కట్నం పెట్టండి అనుకుంటూ వచ్చేసి ఇంకో 100 రూపాయలు అయితే దొబ్బేశాడు ఫ్రెండ్స్. ఇంకా తప్పదనుకుంటా ఇంకో 100 రూపీస్ అయితే ఆయన కట్నం ఇచ్చేసి ఇంకా అందరం తలా ఒక చెయ్యేసి అయితే గణేష్ మహారాజ్ని అయితే తీసుకెళ్తున్నాం. ఇంకా అంజీ బ్రో అయితే మొత్తం టీం ని మొత్తం ఆర్గనైజ్ చేస్తుండు. ఆయన వట్టడు చేయడు కానీ ఆర్గనైజ్ చేయడానికి ఉంటాడు. మీ టీంలో కూడా ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ పేరు కామెంట్లో చెప్పండి. ఇది మా ఎంబటి వచ్చిన పిల్లలది ఫ్రెండ్స్. ఇది మా పిల్లల గణేష్. ఈ గణేష్ కూడా మా వ్యాన్ లోనే తీసుకెళ్తున్నాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈసారి అయితే వాగులు వంకలు అన్ని దాటుకుంటూ వెళ్ళి అయితే ఈసారి విఘ్నేశ్వరుని తేవాల్సి వచ్చింది. మా విఘ్నేశుడు మండపానికి వచ్చేసరికి మొత్తం అంతా చీకటి అయింది ఫ్రెండ్స్. మొత్తం వచ్చేసరికి మా ఊర్లో అయితే అసలు కరెంటే లేదు, వైర్లు కూడా అన్నీ అయిపోయి కరెంట్ అయితే లేనే లేదు మా విలేజ్ లో అయితే. ఇంకా మా విఘ్నేశుడిని అయితే మండపానికి అయితే తీసుకొచ్చినాం. ఇంకా లోపల పెట్టాల్సింది ఉంది. మీరు చూసినట్లయితే చూడండి, గల్లీ మొత్తం చిమ్మని చీకటిగా ఉంది. అసలు జనాలు కూడా ఎవరు బయటకు రాలేదు. ఈసారి అయితే గణేష్ పండుగ అయితే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.